దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రిస్మస్ దినములలో ప్రతి ఒక్కరూ వారి యొక్క గృహములను చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు. ఆ అలంకరణలో ప్రాముఖ్యంగా మనకు కనపడేది క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ చెట్టు. మరి ప్రతి ఇంటిలో మరి పలు విధాలుగా ఈ క్రిస్మస్ ట్రీని సిద్ధపరుస్తూ ఉంటారు. వారి యొక్క స్తోమత తగినట్టు మరి చిన్న ట్రీని ప్రారంభించి పెద్ద క్రిస్మస్ ట్రీ వరకు మరి వాళ్ళు ఎల్లు అలంకరిస్తూ ఉంటారు. మరి క్రిస్మస్ ట్రీని ఎందుకు పెడుతున్నారు? క్రిస్మస్ ట్రీ కాకుండా ఇంకా వేరేది ఏదైనా పెట్టచ్చు కదా. ఎందుకు క్రిస్మస్ ట్రీనే అలంకరిస్తూ క్రిస్మస్ ట్రీనే మరి ఇళ్లలో మరి అదొక పెద్ద వ్యాపారంగా ఈ దినమున క్రిస్మస్ ట్రీలు మనకు అమ్ముతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు క్రిస్మస్ ట్రీకి. మరి క్రిస్మస్ ట్రీ ఎందుకు మనం పెట్టడం? మరి క్రిస్మస్ ట్రీ అనేది దేనికి గుర్తు అంటే, ఆది కాండంలో దేవుడు ఏదెను వనంలో మన కొరకు సిద్ధపరిచినటువంటి జీవ వృక్షమునకు సూచన ఉంది. ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమును ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. కాబట్టి దేవుడు తోట మధ్యను 2 వృక్షాలు పెట్టారు. ఒకటి జీవ వృక్షము, ఇంకోటి మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షం. జీవ వృక్షము ప్రభు అయిన యేసుకి గుర్తై ఉంది. జీవ వృక్షము, దేవుడు జీవ వృక్ష ఫలములు తినద్దని చెప్పలేదు. మంచి చెడులు తెలివినిచ్చే ఈ ఫలాన్ని మీరు తినద్దు అన్నాడు. జీవవృక్ష ఫలాన్ని తినమని చెప్పాడు. అంటే తినద్దని చెప్పలేదంటే తినచ్చు, కానీ మనం ఏ పండు తినకూడదు అన్నాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చే పనులు నువ్వు తినద్దు, తిన్నప్పుడు నువ్వు చనిపోతావు. కానీ సాతానుడు కుయుక్తిగా ఏ పండు తినకూడదని చెప్పాడో ఆ మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలాన్ని తినిపించాడు. దానివల్ల మనిషికి పాపం అంటే ఏందో తెలిసి ఆజ్ఞ అతిక్రమం వలన జీవవృక్ష ఫలాలు తినకుండా మరి వృక్షం వద్దకు పోలేని పరిస్థితిలో నిలబడిపోయాడు. క్రిస్మస్ ట్రీ మనం గమనిస్తే అది పచ్చని రంగులో జీవమిచ్చే జీవ వృక్షానికి గుర్తుగా ఉంది. మరి దేవుడు అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో 2:7, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పిన మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. కాబట్టి ఈ జీవవృక్ష ఫలం ఇప్పుడు పరదేశంలో ఉంది. దాని యొక్క ఫలాలను నేను భుజింపనిస్తాను. ఎవరికి? జయించు వారికి. దేన్ని మనం జయించాలా? లోకమును జయించాలి. లోకమును ఎలా మనం జయించగలం? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుట చేత ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి శరీర క్రియలను జయించు వానికి జీవవృక్ష ఫలాలను నేను భుజింపనిస్తాను అంటాడు. కాబట్టి క్రిస్మస్ ట్రీ పచ్చగా ఎందుకు ఉంటుందంటే అది ఎప్పుడు జీవించే వృక్షమునకు గుర్తయి ఉంది. అదేవిధంగా క్రిస్మస్ ట్రీ ఇంకొక విధంగా దేనికి గుర్తంటే ప్రభు అయిన యేసుకి గుర్తయి ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. కాబట్టి యెషయి మొద్దు నుంచి చిగురు పుడుతుంది. ఆ చిగురు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి క్రిస్మస్ ట్రీ నిన్ను జీవింప చేయడానికి రక్షకుడిగా వచ్చిన యేసుకి గుర్తుగా ఉంది.
ఆయన నూతన చిగురు అనగా ఆయన ఎప్పుడూ పచ్చని రంగులో ఆయన నిన్ను చిగురింపచేసేవాడిగా, నిన్ను రక్షణలోకి నడిపించేవాడిగా, ఆయన రక్షకుడుగా వచ్చాడని తెలియచేయడానికి క్రిస్మస్ ట్రీ మనకు ప్రభు అయిన యేసుని తెలియజేస్తుంది. యేసు నా కొరకు చిగురు వలె వచ్చాడు అని మరి క్రిస్మస్ ట్రీని చూసినప్పుడు మనము ఆనందించాల్సిన వారమై ఉన్నాం. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15:5లో దేవుని వాక్యం చెప్తుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి దేవుడు ద్రాక్షావల్లి, దేవుడి ప్రభు అయిన యేసే మరి ద్రాక్షావల్లి అయి ఉన్నాడు, చెట్టు అయి ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ చెట్టుకి ఎవరైతే ఎప్పుడు అంటు కట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. కాబట్టి ఈ ట్రీ ద్రాక్షావల్లికి లేదా ప్రభు అయిన యేసుకు గుర్తుగా ఉంది. అందుకే చూడండి, ద్రాక్షావల్లి లాగా అక్కడక్కడ గుత్తులుగా కొన్ని ఫలాలు పెడుతూ ఉంటారు వాటికి, క్రిస్మస్ ట్రీకి. ఎందుకంటే దేవుడు నిజమైన ద్రాక్షావల్లి, నేను ఆయనకు అంటు కట్టబడి నేను ఫలిస్తూ ఉన్నాను అని, ఫలించు చెట్టు వలె మనము ఆ యొక్క చెట్టులాగా ఫలిస్తున్నాం, ఆ చెట్టుకు వచ్చిన ఫలముల వలె మనం ఫలిస్తున్నామని ఈ క్రిస్మస్ ట్రీ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ యేసు ద్వారా నువ్వు రక్షించబడి రక్షణ ఫలాలు, ఆత్మ ఫలాలు నేను ఫలిస్తున్నాను. మరి ఆత్మ ఫలాలైనటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, మరి దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటి 9 ఆత్మ ఫలాలు గలతీ 5:22లో రాయబడినట్లు నేను ఫలించువానిగా మారాను. హల్లెలూయా. అట్టి ఫలింపు మనలో రావాలి అంటే ఎక్కడ ఉండాలి? మనం ప్రభువుతో అంటుకట్టబడాలి. ప్రభువుతో అంటుకట్టుబడి ఉండడం ఎలాగా అనేది కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ధర్మశాస్త్రం నందు మనం ఆనందించుచు దివారాత్రము వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం అనుసరించేవారిగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా మనం ఉన్నప్పుడు మనం నీటి కాలువల యోరను నాటబడిన ఆకువాడని ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. హల్లెలూయా. ఆకే వారి క్రిస్మస్ ట్రీకి మనం గమనిస్తే ఒక ఆకు కూడా వాడి ఉండదు, అన్ని పచ్చగా ఉంటాయి. ఆకువాడని ఫలమిచ్చు చెట్టులాగా దేవుడు నిన్ను ఫలింప చేస్తున్నాడు అనే దానికి నీకు కూడా ఈ క్రిస్మస్ ట్రీ గుర్తై ఉంది. ఈ క్రిస్మస్ ట్రీలో ఒక్క కూడా వాడి రాలిపోయే ఆకులు ఉండవు. కాబట్టి అదే విధంగా నా జీవితం కూడా దేవుని వాక్యానుసారంగా దినదినము నేను జీవిస్తూ దివారాత్రములు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఆకువాడని ఫలమిచ్చు చెట్టు వలె నేను ఫలిస్తాను. కాబట్టి క్రిస్మస్ ట్రీ యేసుకి గుర్తయితే, యేసుతో అంటుకట్టబడినటువంటి నీకు కూడా ఈ క్రిస్మస్ ట్రీ గుర్తుగా ఉంది. హల్లెలూయా. అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం చదివితే ఇక్కడ చెప్తుంది, మన పాపముల విషయమై తాను చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి యేసు ప్రభువు మానుపైన మన పాపములు మోసుకొని మనకు పాప క్షమాపణ దయచేసి మనను జీవింపచేశాడు అనడానికి క్రిస్మస్ ట్రీ గుర్తుగా ఉంది. కనుక క్రిస్మస్ ట్రీ మనం చూసినప్పుడు మనకేం గుర్తు రావాలంటే, యేసు ప్రభు ఈ మాను మీద తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినందువల్ల మృతుడైనటువంటి నా క్రియల ద్వారా, నా పాపం ద్వారా నేను మృత స్థితిలో ఉన్న నన్ను దేవుడు జీవింపచేశాడు. ఈ మ్రాను మీద ఆయన ప్రాణం పెట్టుట ద్వారా నన్ను తిరిగి
వెలిగింపజేశాడు, జీవింపజేశాడు అంటూ మరి క్రిస్మస్ ట్రీ ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను దేవుని బిడ్డగా మారాను అనే దానికి క్రిస్మస్ ట్రీని మనము చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్రిస్మస్ ట్రీ చూసినప్పుడు నేను యేసు రక్తం చేత, అంటే ఇటువంటి మాను మీద ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టినందువల్ల ఆయన రక్తం చేత నేను పాప క్షమాపణ పొందుకున్నానని క్రిస్మస్ ట్రీని చూసి మనము సంతోషించాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగినగా. అదే విధంగా మన క్రిస్మస్ ట్రీకి మనం గమనించినట్లయితే మనం చక్కని స్టార్స్ తో డెకరేట్ చేస్తూ ఉంటాం. క్రిస్మస్ ట్రీకి మనం ఎక్కువగా పెట్టేది ఏంటంటే స్టార్స్. మరి ఈ స్టార్ దేనికి గుర్తు? యేసు ప్రభువే రియల్ స్టార్, డైనమిక్ స్టార్, ఎవర్ లాస్టింగ్ స్టార్. ఆయన నిత్యము ప్రకాశించే నక్షత్రమై ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వాక్యాల్లో మనము, హల్లెలూయా, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము గమనిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయనను చూచున్నారు గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించు, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. నక్షత్రము ఉదయిస్తుంది. ఎవరి నక్షత్రం? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రము ఉదయించింది, అది యేసు నద్దకు నడిపించింది జ్ఞానులను. హల్లెలూయా. కాబట్టి దీనికి నక్షత్రాన్ని మనము పెట్టుట ద్వారా మనము యేసు ప్రభు నా కొరకు రక్షకుడై ఉన్నాడు, క్రీస్తు నా రక్షకుడు అంటూ మరి స్టార్స్ తో డెకరేట్ చేసి మనము ప్రభు అయిన యేసును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అదే విధంగా దీనికి మనము లైట్స్ పెడుతూ ఉంటాం, మంచి మంచి డిఫరెంట్ లైట్స్ మనము ఆయనకు దానికి డెకరేట్ చేస్తూ ఉంటాం. మరి దేవుని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. కాబట్టి చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగు చూశారట. కాబట్టి మనము చీకటిలో నడుస్తున్నాం, అంధకారంలో మనం ఉన్నాం, మనము మరణ ఛాయలో మనం ఉన్నాం, మార్గము తెలియనటువంటి వారిగా మనము చీకట్లో నడుస్తున్నప్పుడు యేసు ప్రభు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, లోకంని వెలిగించుటకు నేను వచ్చానని చెప్పిన యేసు మన జీవితాన్ని వెలిగింపచేశాడు. ఆ వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తుని తెలియపరుస్తుంది, నిన్ను వెలిగింప చేసినటువంటి యేసుని జ్ఞాపకం చేస్తుంది వెలుగు. హల్లెలూయా. సో మనము చీకటిలో మరణ ఛాయలో ఉన్న మనలను వెలిగించడానికి యేసు వచ్చాడని మనము లైట్స్ పెట్టుట ద్వారా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలోకి మనము వెళ్తే, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16 నుంచి 18 వచనం వరకు మనం చదివితే దేవుని వాక్యము ఇక్కడ మధ్యలో ఒక మాట రాయబడి ఉంటుంది, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. కాబట్టి చీకటి అంటే ఏంటి? సాతాను అధికారం. చీకటి అంటే ఏంటి? పాపము, అంధకారం, గాఢాంధకారమైనటువంటి పాపం, సాతాను క్రియలు. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తూ ఉంటాడో, పాపం గురించే ఆలోచిస్తుంటాడో, పాపం తలంపులతో నింపబడి ఉంటాడో, వాడు లోకంలో జీవిస్తుంటాడు కానీ వాడి హృదయం అంతా చీకటితో నింపబడి ఉంటుంది. వాడి జీవితం అంతా వెలుగు ప్రకాశించక తను నడిచే మార్గం ఎటు వెళ్తుందో గ్రహింపు లేకుండా అతను చీకట్లో నడుస్తూ ఉంటాడు. పాపం అనే చీకటి అతను కమ్ముకొని ఉంటుంది.
సాతాను యొక్క ఆ అధికారములకు అతను లోబడి మరి పాపము చేయడానికి ఆకర్షించబడతాడు. దేవుడు అంటున్నాడు, ఆ చీకటి నుంచి మిమ్మల్ని నేను వెలుగులోనికి తీసుకొచ్చాను. హల్లెలూయా. పాప క్షమాపణను మీకు అనుగ్రహించి మిమ్మల్ని పరిశుద్ధపరిచాను. మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఈ మాటలే రాయబడి ఉంటాయి. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు అని చెప్పాడు. కాబట్టి చీకటి నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నువ్వు నడిపించబడ్డావు. హల్లెలూయా. నడిపించబడింది దేనికోసము? వాని గుణాతిశయములను ప్రచురం చేయాలంట. నన్ను దేవుడు ఏ విధంగా రక్షించాడు? నేను ఒక కాలంలో చీకటై ఉన్నాను. గాఢాంధకారం నా జీవితాన్ని కమ్ముకొని ఉంది. నా జీవితంలో ఎటువంటి వెలుగు లేదు. అటువంటి అంధకారంలో, సాతాను అధికారంలో ఇరుక్కోపోయిన నన్ను ప్రభువైన యేసు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించినందువల్ల ఆయన యొక్క రక్షణ కార్యములు, ఆయన నాకు ఇచ్చిన మారు మనసు అనుభవాలు నేను ఇతరులను పంచుకునే విధంగా నన్ను వెలిగింపచేశాడు. హల్లెలూయా. కాబట్టి అనేక లైట్స్ పెట్టడం వల్ల నీలో ఉన్న వెలుగు ఇతరుల్లోనికి ప్రసరించాలి. సో ఆ వెలుగు ఇతరులలోనికి వెళ్ళాలని నీకు తెలియజేస్తుంది. నా వెలుగు, నేను మొదట వెలిగించబడ్డానా, ఆ వెలుగు ఇతరులను వెలిగిస్తూ ఉండాలి అంటూ ఈ యొక్క లైట్స్ మనం చూసినప్పుడు మనల్ని ప్రశ్నిస్తాయి. నిన్ను వెలిగించి ఉన్నాను, నువ్వు లోకానికి వెలుగుగా మారాలి. హల్లెలూయా. దేవుడు అదే చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకానికి వెలుగుగా దేవుడు మార్చాడు. కాబట్టి ఈ లైట్స్ నువ్వు లోకానికి వెలుగుగా మారావు. దేవుడు నిన్ను చీకటి నుంచి బయటికి తీసుకొచ్చాడు. సాతానుతో ఇక నీకు సంబంధం లేదు. చీకటితో నీకు సంబంధం లేదు. ఆ బంధాలు దేవుడు తెంపివేశాడు. ఇంకా నువ్వు చీకటిలో ఉండకూడదు అని ఈ లైట్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే దీనికి మనము క్రిస్మస్ ట్రీకి గిఫ్ట్ బాక్సెస్ మనము కడుతూ ఉంటాం. గిఫ్ట్ బాక్సెస్. మరి ఈ గిఫ్ట్ బాక్సెస్ మనకు ఏం తెలియజేస్తాయంటే, యేసు ప్రభువే అతి శ్రేష్టమైన గిఫ్ట్. ఆయన నువ్వు ఉచితంగా పొందుకున్నావు. దానికోసం మనం ఏ ప్రయాసపడలేదు. గిఫ్ట్ అంటే ఏంటంటే ఉచితంగా పొందుకునే దాన్ని గిఫ్ట్ అంటారు. మనం డబ్బులు పెట్టి కొనుక్కునే దాన్ని ఎప్పుడు గిఫ్ట్ అంటారు. నీకు సడన్ గా ఎవరైనా సర్ప్రైజ్గా ఏదైనా తెచ్చి ఇచ్చారనుకోండి, దాన్ని గిఫ్ట్ అంటారు. సో యేసు ప్రభు ద గ్రేటెస్ట్ గిఫ్ట్, ఎవరు ఇవ్వలేనటువంటి అత్యద్భుతమైన బహుమానం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, 2 కొరింథీ 9:15 దేవుని వాక్యం చెప్తుంది, చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతి ఆశీర్వాదముతో, ప్రతి విధమైనటువంటి విడుదల, రక్షణ, మరి నువ్వు అనుకుంటున్న ప్రతి మేలుతో నింపబడినటువంటి గిఫ్ట్ ఆయన. ప్రభు అయిన యేసులో లేని ఆశీర్వాదం లేదు. నీకు బుద్ధి జ్ఞానం కావాలా, అవి ఆయనలో ఉన్నాయి. రక్షణానందం కావాలా, ఆయనలో ఉన్నాయి. సర్వ సంపదలు కావాలా, ఆయనలో ఉన్నాయి. నీ జీవితానికి ఏది అవసరమో అవన్నీ కూడా ప్యాక్ చేయబడి యేసు అనే రక్షకుని రూపంలో దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ మొత్తాన్ని ఒకే ఒక్క వచనంలో చెప్పండి అన్నప్పుడు, ఆ ఒక్క వచనము దేని గురించి చెప్తారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము బైబిల్ యొక్క సారాంశం అంతా ఆ ఒక్క వచనంలో ఉందని చెప్తారు. ఏంటి ఆ వచనము? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకం అనే దగ్గర మన పేరు పెట్టుకోవాలి. దేవుడు డేవిడ్ని ఎంతో ప్రేమించాడు కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపుగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని ఆయనందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము నశింపక నిత్య జీవం పొందుకునేందుకు యేసు ప్రభు అనే ఒక అత్యద్భుతమైన బహుమానం నీకు ఇవ్వబడింది అని మరి క్రిస్మస్ ట్రీకి పెడుతున్నటువంటి గిఫ్ట్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ రకరకాల గిఫ్ట్స్ పెట్టినప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, వీటన్నిటికంటే శ్రేష్టమైన బహుమానం నేను పొందుకొని ఉన్నాను. ఆ బహుమానం ఎక్కడుంది?
యేసు మన హృదయంలో ఉన్నాడు. ఈ దినం యేసు నీ హృదయంలో ఉన్నాడా? ఆ గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకున్నావా? ఆ గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకుంటే నీ హృదయము రక్షణానందముతో నింపబడి ఉండాలి. నీ యొక్క సంతోషాన్ని ఏ పరిస్థితి కూడా దొంగలించకూడదు. ఏ యొక్క స్థితిలో కూడా నువ్వు దుఃఖపడకూడదు. ఎందుకంటే నువ్వు అతి శ్రేష్టమైన బహుమానమైన, శాశ్వత బహుమానమైన యేసయ్యను నీ హృదయంలో పొందుకున్నావు. అదే గొప్ప గిఫ్ట్. మనం భూమి మీద పొందుకుంటున్నటువంటి బహుమానాలన్నీ ఒక పక్క పెట్టినా కూడా యేసు అనే అతి శ్రేష్టమైన బహుమానానికి సమానం కాదు. నీ జీవితంలో నువ్వు ఎన్నైనా పొందుకొని ఉండొచ్చు, ఎన్నైనా కోల్పోయి ఉండొచ్చు. అవన్నీ కూడా యేసు పక్కన పెడితే ఇవన్నీ కూడా మనకు వ్యర్థం అనిపిస్తాయి. ఇవన్నీ కూడా యేసు యొద్ద నుంచి మనం పొందుకున్నాం, మనంగా పొందుకునేవి కాదు. ఇవన్నీ కూడా యేసు యొద్ద నుంచే మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిదీ పొందుకునేందుకు సామర్థ్యాన్ని యేసే మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే అతి శ్రేష్టమైనది ఏంటంటే రక్షణ, సాల్వేషన్. మన పాపం నుంచి, శాపం నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధంగా ప్రభువుని అనుసరించట. అట్టి గొప్ప బహుమానముగా యేసు నీ జీవితంలో ప్రవేశించాడా? నీ హృదయానికి ఆ రక్షణానందం ఉందా? మారు మనసు కలిగి ప్రభువుని సరిగా క్రమముగా అనుసరిస్తున్నామా? లేదా ప్రభువుని అనుసరించలేని విధంలో, పరిపూర్ణంగా దేవుని యొక్క రక్షణ అనుభవించలేని విధంలో ఇంకా మనం జీవిస్తున్నామా? అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టుకునే క్రిస్మస్ ట్రీకి ఒక విలువ అనేది ఉండదు. మన క్రిస్మస్ ట్రీ మనం చూస్తున్నప్పుడు దాని నుంచి ఎన్నో లోతైన అర్థాలు మీకు తెలియపరచబడాలి. ఎందుకు నేను క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటున్నాను? యేసు ప్రభువే జీవవృక్షం. ఆ జీవవృక్ష ఫలాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ రక్షణ ఆనందాన్ని అనే ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణ వల్ల ఆత్మ ఫలాలు నేను ఇతరులను ఫలిస్తూ ఉన్నాను. నన్ను దేవుడు జీవించే వృక్షంగా తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనతో నేను అంటుకట్టబడి ఆకు వాడని ఫలమిచ్చే చెట్టుగా, అనగా దేవుని యందు భయము భక్తి కలిగి వాక్యానుసారంగా జీవించే చెట్టుగా నన్ను యేసయ్య తయారు చేశాడని ఈ క్రిస్మస్ ట్రీని చూసినప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటుండాలి. ప్రతి నిత్యం ధ్యానం చేయాలి. అలాగే ఈ ఇటువంటి ఒక చెట్టు మీద యేసు ప్రభువు నా పాపము శాపమును భరించి నన్ను విమోచించాడు అని ప్రభువును మనం ఘనపరచాలి. అలాగే స్టార్స్ ని మనం చూసినప్పుడు యేసయ్యే నన్ను అంధకారం నుంచి మరి మరణకరమైన పరిస్థితి నుంచి విడుదలిచ్చడానికి ఆయన నక్షత్రం వలె ఉదయించాడు. హల్లెలూయా. దీనికి ఉన్నటువంటి లైట్స్ వలె యేసు ప్రభు నా జీవితాన్ని వెలిగింపజేశాడు. నేను అనేకుని వెలిగించడానికే ఈ క్రిస్మస్ ట్రీ పెట్టిన లైట్స్ వలె నేను అనేకులు ఇతరులను వెలిగించాలి. వారిని కూడా వెలుగులోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈ యొక్క లైట్స్ వలె ఒక్కొక్క ఆత్మను నేను దేవుని ఎదుకు నడిపించాలి అని నీ క్రిస్మస్ ట్రీ చూసినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవాలి, స్థిర నిర్ణయం. అలాగే నువ్వు పొందుకున్న అతి శ్రేష్టమైన బహుమానమైన యేసయ్యను బట్టి స్తుతిస్తూ ఇక్కడ గిఫ్ట్ చూసినప్పుడల్లా వీటన్నిటికంటే గొప్ప బహుమానం నా జీవితంలో ఎవ్వరూ ఇవ్వలేని శాశ్వతమైన బహుమానం యేసుని నేను హృదయంలో కలిగి ఉన్నాను అని దేవుని ఘనపరచాలి. కాబట్టి మన ఇంటికి చేసే ప్రతి డెకరేషన్ కూడా నువ్వు పొందుకున్న రక్షణను జ్ఞాపకం చేయాలి. నువ్వు పొందుకున్న మారు మనసుని జ్ఞాపకం చేయాలి. ఈ డెకరేషన్స్ అన్ని కూడా నిన్ను యేసు యొద్దకు నడిపించగలగాలి. అట్లా నడిపించలేనటువంటి డెకరేషన్స్ మనం ఎంత చేసినా కూడా వాటికి ఎటువంటి విలువ ఉండదు. కాబట్టి అట్టి ప్రభువుని యొద్దకు నడిపించే క్రిస్మస్ ట్రీ మన ఇంట్లో ఉండాలి. మనము ఆ క్రిస్మస్ ట్రీగా మారాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, క్రిస్మస్ ట్రీ యొక్క ప్రాముఖ్యతను మేము ఈ ఉదయ కాలంలో ధ్యానించేందుకు కృప దయచేసేందుకు స్తోత్రాలు. ఈ దినమున జ్ఞానము లేకుండా అనేకులు అయినా వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు. దాన్ని ఎందుకు పెడుతున్నామనే అర్థము గ్రహింపు లేకుండా అది ఒక వేడుకగా, అది ఒక ఆచారబద్ధంగా, అది ఏదో ఒక భూ సంబంధమైన సంతోషాన్ని కలిగించే స్థలముగా క్రిస్మస్ ట్రీ పెడుతున్నారయ్యా.
క్రిస్మస్ ట్రీ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించి మారు మనసు పొంది, నేనే ఈ లోకానికి ఒక క్రిస్మస్ ట్రీగా జీవించే వృక్షంగా నన్ను దేవుడు ఉంచాడు, నేను నాలో ఉన్న చీకటి పారదోలి రక్షకుడైన యేసు మూలంగా నేను వెలిగించబడ్డాను, ఇతరులను నేను వెలిగించాలనే జ్ఞానము క్రిస్మస్ ట్రీ ద్వారా పొందుకొని ప్రభువుని అనుసరించే కృపను అందరికీ దయచేయమని ప్రభువుని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.